ప్రకృతి సృష్టించిన బీభత్సంలో దెబ్బతిన్న చెరువులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి త్వరితగిన పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాలతో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో హుజూర్ నగర్, మఠంపల్లి మండల పరిధిలో గండ్లు పడిన చెరువులను, దెబ్బతిన్న కాలువలను, ముంపునకు గురైన పంట పొలాలతో పాటు కూలిపోయిన ఇళ్లను ఆయన సందర్శించారు. హుజూర్ నగర్ పట్టణంలోని దద్దినాల చెరువుతో పాటు బూరగడ్డ గ్రామంలోని నల్ల చెరువును ఆయన సందర్శించారు. అదేవిధంగా ఇదే బీభత్సానికి మరణించిన ఒక్కో పశువుకు 50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇదని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ కూడా మనోధైర్యం కోల్పోరదని మంత్రి తెలియజేశారు. పలు ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో పడింది. 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి 10 రోజుల లోపల ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం.